నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. హైదరాబాద్ మెట్రో కేంద్రంగా అసలేం జరుగుతోంది? మెట్రో ఫస్ట్ ఫేజ్కు ఐఆర్ఎఫ్సి ఇవ్వాల్సిన 13,600 కోట్ల రుణం ఎందుకు ఆపేసింది? సీఎం రేవంత్ రెడ్డి తప్పంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అని ఎందుకు చిందులు తొక్కుతున్నాడు? ఇదంతా రేవంత్ రెడ్డి వల్లే కిషన్ రెడ్డి చెబుతున్నా అసలు జాయింట్ వెంచర్ అంటూ కేంద్రం ఎందుకు వస్తున్నది? కేంద్రం చెప్పిన డీల్కు రేవంత్ రెడ్డి ఎందుకు ఒప్పుకుంటలేడు? మెట్రో ఆస్తులను దండుకోవడంలో లెక్కలు తేలినందుకే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఫ్యూచర్ డైలమాలో పడిందా? ఫస్ట్ ఫేజ్ ఆస్తులే అసలు కారణమా? సెకండ్ ఫేజ్ టెండర్లలో ఒప్పందం కుదరలేదా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. ఏదేమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలితో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఫ్యూచర్ డేంజర్లో పడింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ గారు ఒకసారి ఏమన్నారో ఒకసారి చూద్దాం. డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు. 30,000 కోట్ల రూపాయల ఆస్తుల విలువే గనక మెట్రోది నిజమైనట్టయితే రేవంత్ రెడ్డి ఏమైనా ఎల్ఎన్టీ కంపెనీకి అల్లుడా? 15,000 కోట్లకే ఎట్లా కొనుక్క రాగలిగినాడు ఆయన? ఒకటి, ఇది సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి. 2, 13,000 కోట్ల రూపాయల పైచీలకు అంటే 13,538 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పును అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా నువ్వెట్లా ఆ అప్పును తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసినావు? ఏం జవాబు చెప్తావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. నేను స్క్వేర్గా రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేస్తూ ఉన్నాను డైరెక్ట్గా. ఆ మొత్తం 60-70 స్టేషన్లు కావచ్చు, 12-15 లక్షల స్క్వేర్ ఫీట్ల మాల్స్ కావచ్చు, తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భూమి కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటన్నిటినీ ప్రభుత్వ పరమైంది అని చెప్పని అన్నావు. ఇవన్నీ కూడా నువ్వు నీ బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర చేస్తున్నావు అని చెప్పని బయట ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇది నిజమేనా? దీనిపైన విచారణకు సిద్ధమా రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు. అన్నిట్ల దందలే చేస్తారా మీరుగా? స్కూల్ పిల్లల షూస్ కొంటే దంద చేస్తావు, పుస్తకాలు కొంటే దంద చేస్తావు, యూనిఫామ్ కొంటే దంద చేస్తావు, ప్రభుత్వ భూములు అమ్మితే దంద చేస్తావు, ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేట ప్రయత్నం చేస్తావు, హెచ్ఎండిఏ ద్వారా దందలు చేస్తావు. ఆఖరికి ప్రజల ఆస్తి అయినటువంటి ఒక కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టులో కూడా నువ్వు దందలు చేసినావు. ఈ దందల పైన విచారణ జరగాల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. ఇది ఎన్ని కోట్ల రూపాయల అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయో ప్రజలకు తెలవాలా? ఇవాళ ఇంత పెద్ద మాల్స్, ఇంత పెద్ద స్టేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వమే మేనేజ్ చేస్తున్నదని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆయన బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పని ప్రచారం జరుగుతున్న దరిమిల ఏమాత్రమైనా నీతి నిజాయితీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, నికార్సైనడు అయితే నువ్వు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం పైన నువ్వు విచారణ జరిపించు. హైదరాబాద్ మెట్రో కేంద్రంగా ఏం జరుగుతోంది? ఫస్ట్ ఫేజ్కు ఐఆర్ఎఫ్సి రుణం ఎందుకు ఆగిపోయింది? బరాబర్ అడుగుదాం. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2ను కలపాలన్న కేంద్రం ప్రతిపాదనను సీఎం రేవంత్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మెట్రో ఆస్తులపై కన్నేసుకునేందుకేనా? బరాబర్ అడుగుదాం. మెట్రో రుణ జాప్యంతో ప్రభుత్వ ఖజానాపై నిత్యం పడుతున్న 2.5 కోట్ల వడ్డీ భారానికి బాధ్యులు సీఎం రేవంత్ కాదా? బరాబర్ అడుగుదాం.